ముందుగా పులివెందల మా గడ్డ, మా అడ్డ, జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఈ అడ్డాగడ్డలకి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బుద్ధి చెప్పింది. అంటే అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఎరగని వాళ్ళు, అంటే వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకోరు. ఏనిటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ స్వచ్ఛందంగా వేశారు, చెంప చెళ్ళు మనిపించారు. 6,800 ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది, వాళ్ళకి వచ్చినాయి 630 చెట్లంతా. ఇది పులివెందల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. త్వరలోనే కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా రెపరెపలాడతాయి. చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ముసలోడి, నిన్ను ఇన్నాళ్ళు ఉండవు, కృష్ణ రామ హరి అనుకో అంటే నువ్వు చనిపోతావు. ఇష్టం వచ్చినట్టు పేలాపన పేల్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30 వచనాల్లో ఏముందంటే, నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు, అలాగే నీ నాలికతో తప్పుడు ప్రేలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడుదువు. ఇది మత్తయి 5వ అధ్యాయం 29, 30 వచనం. బైబిల్ చదవరు కదా మీరు, ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతా. కానీ ఈ రెండూ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది. సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాలింది. ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు లారీ గుద్దినప్పుడు వీడి వయసు 70 ఉందా, లేదా వీడి వయసు 30 సంవత్సరాలు ఉందా, వయసు 50 సంవత్సరాలు ఉందని లారీ డ్రైవర్ చూడడు. యాక్సిడెంట్లు బోల్డ్ అవుతుంటాయి రోడ్డు మీద. ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు మన వయసు అది చూడరు. అక్కడ ప్రభువు కానీ అటు వెంకటేశ్వర స్వామి కానీ ఒక నిర్ణయం చేస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు 110 సంవత్సరాల వరకు బతికుండాలి, రాష్ట్రాన్ని ఏలాలి నిర్ణయం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, ప్రతిపక్షంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది అని నిర్ణయం చేశారు. నీకు కూడా వయసు ఎందుకు పెంచారంటే నీకున్న ఈడీ కేసులు, నీకున్న అవినీతి కేసులు, 40,000 కోట్ల రూపాయలు నీది ఈడీ మరి స్వాధీనం చేసుకుని వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి నీకు కూడా టైం ఎక్కువ ఇచ్చారు. అంతేగాని ఒక రాష్ట్ర ప్రపంచ నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అటువంటి నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారి పేలడం చాలా తప్పు. నేను సూటిగా అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, లిక్కర్ స్కామ్ ఏమైనా 3,200 కోట్లు చేశారు మీరు, చంద్రబాబు ఏమైనా లిక్కర్ స్కామ్ చేశాడా? అవినీతి మేము 100 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు, చంద్రబాబు నాయుడు మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నువ్వు బలవంతం పెట్టి తప్పుడు కేసులు తప్పితే ఇన్ని కేసుల మీద ఈడీ అటాచ్మెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమైనా ఈడీ అటాచ్మెంట్ చేసిందా? ఈవేళ నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి. ప్రజల్ని కష్టపడి మంచిగా ఓటు అడుగు, తప్పేం లేదు. నువ్వు ఉండవు. వేళ పులివెందుల్లో నువ్వు గత 20-10 సంవత్సరాల నుంచి ఓట్లు వేయనీయట్లేదు. ఈవేళ స్వతంత్రంగా ఓటు వేయించుకునే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఈవేళ కాళ్ళు ఎగరేసుకునేసారు ఓటు. అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని నోరు అదుపులో పెట్టుకోండి. నువ్వు నీతివంతుడైతే ఎవరిని తిట్టినా పడతా. ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు నిజాయితీపరుడు కదా, నీతివంతుడు కదా, మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు, నా కేసులు వెంటనే తేల్చేయండి, నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, లెటర్ పెట్టండి. ఈడీ కేసులు అన్నీ, కరప్షన్ కేసులు అన్నీ కూడా వెంటనే తేల్చేయండి అని లెటర్ పెట్టండి. నీతిమంతుడు కదా, నీతి నిజాయితీతో మాట్లాడుతున్నారు కదా, వెంటనే ఒక లెటర్ పెట్టండి, తక్షణం నాకు తేల్చండి, స్పెషల్ కోర్టు పెట్టి నా మీద కేసులు అన్నీ తేల్చండి అని జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి లెటర్ రాయండి. ఒక సర్టిఫికేట్, క్లీన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది మీకు. క్లీనో బ్యాడో ఏదో వచ్చేస్తుంది సర్టిఫికేట్. ఈవేళ మీరు చేసే పనులన్నీ కూడా
మీరు నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ రెడీగా ఉన్నాయి, నూనెలు మరుగుతూ ఉన్నాయి. రాసి ఉంది బైబిల్లో, ఇప్పుడు చదివి వినిపించాను. అంచేత తప్పుడు ప్రేరణ కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ స్థాయికి కూడా కాదు. క్లియర్గా ఈవేళ సూపర్ 6 పథకాలు ఇచ్చుకుంటా పోతున్నాం. ఈవేళ ఉచిత బస్సు రేపు ఏది ఇవ్వలేదు, లేని కూడా చేస్తున్నాం. దీపం పథకం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం. నువ్వు ఒక పిల్లోడికి ఇచ్చి ఇంకో పిల్లోడిని చదివించకుండా పని పెట్టుకునే పరిస్థితి తల్లిని కల్పించావు. వేళ తల్లి పిల్లలందరికీ సమానంగా విద్యిస్తుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితుల్లో నీ ప్రేలాపన కట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్ని రకాలుగా అన్యాయం చేసావు. రాష్ట్రాన్ని ముంచేశావు, పోలవరాన్ని ముంచేశావు, అమరావతిని ముంచేశావు. ఇన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అందుకనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అంచేత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి. కేసులన్నీ కూడా నీ వైపే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈడీ స్వాధీనపరుచుకున్న ఆస్తులన్నీ నీయే జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్లు ఆల్రెడీ జైలుకి వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాల బ్యాడ్ ఇంప్రెషన్ ఈ రాష్ట్రంలో నీ మీద ఉండి నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించడం చాలా బాధాకరం. ఎంచేతంటే చంద్రబాబు లాంటి నాయకుడు ప్రపంచానికి కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ చూసినా. ఇవాళ ఒక పక్కన ఇండస్ట్రీస్, ఒక పక్కన అభివృద్ధి, నువ్వు వేసిన గుంతలో అన్ని రకాలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బైబిల్లో చదివాను వచనం 5వ అధ్యాయం మత్తయి 29-30 వచనం చదువుకోండి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా భగవంతుడు 110 ఏళ్ళు రాసించాడు. 110 సంవత్సరాలు ఆయన వెళ్తాడు. నువ్వు అలా చూస్తూ ఉంటావు. ఏదో నువ్వు ముసలోడు అయిపోయావు, రామకృష్ణ అనుకో, నువ్వు చనిపోతావు. ఈ పేలాపన వద్దు. ఎవరు చనిపోతారు? పాపులు ముందు పోతారు. పాపం చేసిన వాళ్ళు ముందు పోతారు. ఈ రాష్ట్ర ప్రజలను దోచుకున్న వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. నేను దోచుకుంటే నేను, మీరు దోచుకుంటే మీరు, ఇంకొకరు దోచుకుంటే ఇంకొకరు. అందుచేత ఇది చాలా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అందుచేత ఇటువంటి ప్రేలాపనలో వద్దు. ఎంచేత ఇది వరకు నంద్యాలలో నడినడ్డు మీద నరుకుతా ఉన్నారు. ఏదో నరకలేదు, మరి నరకాలి కదా. అంటే నీకు ఆలోచనలన్నీ కూడా ఒక సైతాన్ని మన ఒంటి మీద వాలినప్పుడు ఆలోచనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు ఆలోచనలు వస్తాయి. సైతాన్ ఎప్పుడు వాళ్ళదు? మనం బైబిల్ని, భగవద్గీతని దైవాంగ సంపుడుగా మనం దాన్ని ఆలోచించినప్పుడు, దానికి నమస్కారం తెలియజేసి ఆ బైబిల్లో ఉన్న సూక్తుల ప్రకారం, భగవద్గీతలో ఉన్న సూక్తుల ప్రకారం ముందుకెళ్ళినప్పుడు మన మీద సైతాను వాడు. బైబిల్కి వ్యతిరేకంగా మీరు చేసే అవినీతి పనులు చేస్తున్నారు కాబట్టి సైతాన్ మీ మీద వాడుతుంది. ఆ వచనం చెప్పారు, చదువుకోండి. ఎప్పుడు కూడా టీడీపీ మీద ఇటువంటి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో పోరాడు. నిన్న పోరాడావు, శబాష్. పులివెందుల్లో 600 వచ్చినాయి, సంతోషం. 600కి తృప్తిపడు. మళ్ళీ పోరాడు, 500 వస్తాయి. మళ్ళీ పోరాడు. ప్రజలు ఇష్టం ఉంటే వేస్తారు. పులివెందుల్లో అంటే దీని అర్థం ఎంత దుర్మార్గం అంటే, పులివెందుల్లో ఏ ఒక్క ఓటరు కూడా వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకోరు. ఈవేళ నిజాయితీగా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళకి అవకాశం కల్పించారు. చెల్లు మనిపించారు. తెలుగుదేశం జెండా ఎగరేశారు.